బెనర్జీ గురించి తెలుసుకునడానికి గౌతమ్ ఇంటికొస్తాడు. అహల్య ఇక్కడ ఉందంటే ఆ బెనర్జీ మీద నాకు అనుమానం ఉంది. ఎలాగైనా సరే ఆ బెనర్జీ ఎవరో ఎలాంటి వాడో తెలుసుకోవాలని చెప్పేసి ఇంటికి లాక్ చేసి ఉంటుంది కదా, ఆ లాకర్ని పగలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఆ సమయంలో ఆ లాకర్ గట్టిగా ఉంటుంది. ఎంత పగలగొట్టినా ఆ లాకర్ రాదు. వెంటనే బెనర్జీ గురించి ఎలాగైనా తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఈ టైంలో బెనర్జీ కారు శబ్దం వినిపిస్తుంది. వెంటనే బెనర్జీ కారు శబ్దం విన్న గౌతమ్ అటు పక్కనే వెళ్తాడు. ఇక బెనర్జీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి గోడ పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు. అసలు అహల్య ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పేసి బెనర్జీ చూస్తూ తాళం తీసి లోపలికెళ్ళి డోర్ పెట్టుకుంటాడు. వీని గురించి ఎలాగైనా తెలుసుకోవాలి, అసలు వీడి మెంటాలిటీ ఏంటనేది, అహల్యకు వీడు ఎలా పరిచయం అనేది, అసలు వీడు నిజంగానే అన్నయ్యకు సంబంధించిన వరుస అవుతాడా, లేకపోతే అహల్యను ఏదో చేయడానికి ప్లాన్ చేశాడా, ఇదంతా తెలుసుకోవాలంటే మరోసారి తెలుసుకుందామని చెప్పేసి గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళి కార్ తీసుకొని మళ్ళీ అంటే తన జీప్ తీసుకొని బయటకు వస్తాడు. అహల్య వెనకాల రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు. ఆ రౌడీలు అహల్యను చంపడానికే వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. రౌడీల దగ్గర నుంచి వెళ్ళి తప్పించుకోవాలని చెప్పేసి అహల్య ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈలోపు అహల్య ఎలాగైనా ఫోన్ చేసి తనని రప్పించుకోవాలని చెప్పేసి అహల్యకు ఫోన్ చేస్తుండగా అహల్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కానీ అహల్య ఫోన్ ఎత్తదు. ఇదేంటి అహల్య ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి గౌతమ్ ఈ విధంగా టెన్షన్ పడుతూ ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా అతని జీబు ట్రబుల్ ఇస్తుంది. అక్కడే ఆగిపోతాడు. వెంటనే ఏమైందని చెప్పేసి బయటకు వచ్చి ఇక వెంటనే ఆ డోర్ ఓపెన్ చేసి అందులో ఏదైనా మెకానిక్గా జరిగిందని చెప్పేసి చూస్తుండగా ఈలోపు కారు వెనకాల వచ్చి పక్కనే నిలబడుతుంది అహల్య, రౌడీల దగ్గర నుంచి తప్పించుకోవడానికి. ఈలోపు రౌడీలు అహల్యను చూస్తారు. అరే అదిగోరా అది ఎక్కడుంది అని అంటుండగా ఈలోపు కారు ముంగట గౌతమ్ని చూస్తారు. గౌతమ్ గారు అని చెప్పేసి ఈ విధంగా అనుకొని గౌతమ్ దగ్గరికి వెళ్తుండగా రౌడీలు కాస్త ఒక్క నిమిషంలో అహల్య ముందటికి వస్తారు. ఈలోపు గౌతమ్ కారు ఎక్కి స్టార్ట్ చేస్తాడు. అహల్య అక్కడ కనిపించదు. అహల్య ఎందుకు కనిపించదంటే ఆ వెనక డిక్కీలో అహల్య కూర్చుంటుంది. ఒక్క నిమిషంలో అహల్య ఆ రౌడీలకు చిక్కబోతుండగా కారు స్టార్ట్ చేసేసరికి కారు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెనక డిక్కీలో అహల్య ఉంటుందన్నమాట. ఈరోజు గౌతమ్ గారు నన్ను కాపాడారు అని ఈ విధంగా మనసులో అనుకుంటుంది. ఎలాగైనా సరే గౌతమ్ గారికి నేను ఎదురు పడాలి, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు ఎన్నో ఎదురు పడతాయేమో. పెద్ద ఆవిడకు మాటిచ్చిన పక్కన పెడితే నా కొడుకు జీవితాన్ని, నా భర్త జీవితాన్ని నేనే నా చేతులారా ఇక ఆగం చేసుకునే దాన్ని అవుతాను. ఏదైతే అది జరిగింది అని విధంగా అహల్య మనసులో నిర్ణయించుకుంటుంది. మరోవైపు అసలు ఆ మీర ఎక్కడికి వస్తుందమ్మా, అది కనుక ఇంట్లో అడుగు పెడితే ఇక ఏకంగా బాబుని చూసుకుంటూ ఉంటే గౌతమ్ పెళ్ళి ధ్యాసే వెత్తడు. ఏదైతే అది జరిగింది, నువ్వు ఖచ్చితంగా ఒక ముందడుగేసి ముహూర్తాలు పెట్టించి పెళ్ళి జరిపిస్తే బాగుంటుందని నువ్వు ఒక మాట చెప్పమ్మా. అప్పుడే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అదే బేబీ, అదే నేను ఆలోచిస్తున్నాను అని విధంగా ఇక యామిని వెంటనే గౌతమ్ వాళ్ళింటికి అర్జున్ ప్రసాద్ కలవడానికి వెళ్తుంది. అనిగారని చెప్పేసి, ఏంటమ్మా ఇలా వచ్చావు, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వదిన గారు ఉన్నారా అని చెప్పేసి సుభద్ర అందరూ కలిసి హాల్లో ఉంటారు. అసలు నా కూతురు ఇన్నేళ్ల తర్వాత గౌతమ్కి పెళ్ళైన మంచిదే, కానీ గౌతమ్ని వదిలిపెట్టను, చావైన బ్రతికైన గౌతమ్తో అని చెప్పేసి బాధపడుతుంది. ఇప్పుడు అహల్య లేదు, బాబుని చూసుకోవడానికి కూడా ఆల్రెడీ ఇక నర్సును తీసుకొని వస్తున్నారు. ఇదంతా బాధపడే కంటే అదే గౌతమ్ అతిథి మెల్లో 3 ముళ్ళు వేస్తే బాబు చూసుకుంటే ఇక్కడే ఉంటుంది కదా. ఇక నా కూతురు కోరిక కూడా నెరవేరుతుంది. ఇన్నేళ్ల తర్వాత ఇంత పిచ్చిగా ప్రేమించున్న ఇక నా కూతురు ప్రేమ గౌతమ్ అర్థం చేసుకోలేడా? ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య. ఒక ఆడపిల్ల ప్రేమించిన అబ్బాయికి పెళ్ళైనా సరే ఇక అతని ప్రేమను, నా ప్రేమను గెలిపించుకోవాలని చెప్పేసి మళ్ళీ పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి ముందు అడిగేయడంలో
కనీసం ఒక ఆడపిల్ల గురించి ఆలోచిస్తారని మీరు అనుకుంటున్నాను. మీరు గౌతమ్ని ఒప్పిస్తారో ఏం చేస్తారో అది మీ ఇష్టం. ఎందుకు ఒప్పుకోడు? ఖచ్చితంగా నా మనవడు ఒప్పుకుంటాడు. అతి త్వరలోనే అతిథి మెల్లో 3 ముళ్ళు వేస్తాడు. కానీ మీరు మాట ప్రకారమే చెప్తున్నారు. అందుకే అతికితే గతికదన్నట్టుగా ఇప్పుడే కాస్త మీ ఇంటి కోడలని చెప్పేసి తాంబూలాలు తీసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అనేసరికి సుభద్ర వెనుక ముందు ఆడుతూ ఉంటుంది. అదేంటి అలా మాట్లాడుతున్న వదిన గారు? గౌతమ్ని అడిగిన తర్వాత వారి నిర్ణయం ప్రకారం పెళ్లి చేసుకుంటా అంటే మాకు ఏ అభ్యంతరం లేదు. బాబుని చూసుకోవడానికి కూడా ఈ ఇంటికి ఒక కోడలు కావాలి కదా అనే విధంగా అంటుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావేంటి సుభద్ర? యామిని చెప్పుంట్లో తప్పేముంది? అతికితే గతికిదన్నట్టుగా వెంటనే ఇక్కడ తాంబూలాలు తీసుకుంటే సగం పెళ్ళి అయినట్టే. అప్పుడు అతిథికి ఈ ఇంట్లో సర్వ అధికారాలు సగం వచ్చినట్టే కదా. వాణిని అడిగి నిర్ణయం తీసుకోవడం ఏంటి? అయినా సుభద్ర అనడంలో తప్పేముందమ్మా? వాని జీవితం వాని చేతిలో ఉంది. అది ఇప్పుడు మేము తీసుకునే నిర్ణయం స్టేజ్ దాటిపోయింది. వాడు ఓకే అంటే పెళ్లి జరుగుతుంది. వానికి తెలియకుండా ఈ తాంబూలాలు మార్చుకోవడం కరెక్ట్ కాదు అని అర్జున్ అంటాడు. వానికి నచ్చినా నచ్చకపోయినా సరే పక్కన పెడితే కనీసం బాబు గురించి కూడా ఆలోచించరారా? మీరేం మనుషులరా? వెంటనే సుభద్ర ఆ పనులు అవన్నీ ఏర్పాటు చేయి అని భానుమతి చెప్తుంది. అప్పుడు సుభద్ర ఏం మాట్లాడలేక అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత భానుమతికి యామిని సైగ చేస్తుంది. ఈలోపు వెంటనే అహల్య గౌతమ్ కారు వెనకాల డిక్కీలో కూర్చుంటుంది. రౌడీలో అక్కడి నుంచే ఆ కారు వెనకాల ఫాలో అవుతుండగా ఒక గల్లీ తప్పించి మరో గల్లీకి గౌతమ్ వస్తాడు. ఈలోపు వెనకాల అహల్య గౌతమ్ మాటలు వింటూ ఉంటుంది. అహల్య గారు, మీరు ఎక్కడున్నారండి? ఎలాగైనా సరే బాబు కోసమైనా తిరిగి మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టాలండి. మీరు లేకపోతే నా జీవితం లేదండి అనే విధంగా గౌతమ్ మాటలు అహల్య వింటూ చాలా బాధపడుతూ ఉంటుంది. నా వల్లే కదా మీరు బాబు బాధపడుతున్నారు. ఏదైతే అది జరిగింది. మీతో పాటుగా ఆ ఇంట్లో నేను అడుగు పెడతాను. నా వల్ల కాదు మిమ్మల్ని దూరంగా ఉంచి బాబుని దూరంగా ఉంచి బ్రతకడం అనే విధంగా అనుకుంటుంది. ఈలోపు వెంటనే గౌతమ్ గారు అని చెప్పేసి పిలుస్తుంది. ఒక్కసారిగా అక్కడే కారు ఆపేస్తాడు. అహల్య అని చెప్పేసి కారు దిగి చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. అహల్య గారు, మీరు నన్ను పిలిచారండి, ఎక్కడున్నారు అని చెప్పేసేసరికి వెంటనే కారు వెనుక నుంచి అహల్య ముంగడికి వస్తుంది. ఒక్కసారిగా అహల్యను చూసి షాక్ అయి వెంటనే హగ్ చేసుకుంటారు. అహల్య గారు, మీరు వచ్చింది నిజమేనా? ఇది నా కలనా నా భ్రమనా? లేదు గౌతమ్ గారు, మీరు తలుచుకున్నారు, నేను వచ్చాను. మిమ్మల్ని వదిలిపెట్టడం, బాబును వదిలిపెట్టడం అలా నా వల్ల కాదు. మీరే ప్రాణంగా ప్రేమిస్తున్నాను. కానీ ఈ విషయం చెప్పలేకపోయాను. మీరు లేని జీవితం ఎంత బాధగా ఉందో, ఎంత నరకంగా ఉందో ఇప్పుడు మీకు దూరమైన తర్వాత నాకు అర్థమైంది. అందుకే అండి మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అని చెప్పేసి గౌతమ్కి అహల్య ఐ లవ్ చెప్తుంది. ఈలోపు నిశ్చితాంబూలం జరుగుతుండగా ఇక నా భార్య వచ్చిందని చెప్పేసి గౌతమ్ అహల్య చేపట్టుకొని మళ్ళీ 7 అడుగులు ఏడ్చుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటారు. అతిథి రియాక్షన్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.